గంగా నదిలో స్నానమాచరిస్తున్న లక్షలాది మంది భక్తులను చూసిన ఒక ఋషికి ఒక సందేహం వచ్చింది. తన సందేహాన్ని తీర్చుకోవడానికి వెంటనే గంగా నదినే ఈ విధంగా ప్రశ్నించాడు. మాతా గంగాదేవి, ఎందరో ఎన్నెన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు, వారి వారి పాపాలను వదిలేస్తున్నారు, మరి ఇంతమంది పాపభారాన్ని ఎలా మోస్తున్నావు తల్లి అని. అందుకు ఆ గంగమ్మ తల్లి, నాయన నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను చెప్పు, అవన్నీ తీసుకువెళ్ళి ఎప్పటికప్పుడే సముద్రంలో కలిపేస్తున్నాను అని చెప్పింది గంగాదేవి. అయ్యో మాత, అన్ని పుణ్య నదులు ఇలానే చేస్తే ఆ పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అనుకొని సముద్రాన్నే ఈ విధంగా అడిగాడు ఋషి. ఓ సముద్రదేవ, ఎలా మోస్తున్నావు ఆ పాపభారాన్ని అని. దానికి ఆ సముద్రుడు, నేనెక్కడ భరిస్తున్నాను ఋషివర్య, ఆ పాపాలను వెనువెంటనే ఆవిరిగా మార్చి పైకి మేఘాలలోకి పంపిస్తున్నాను అని బదులిచ్చాడు సముద్రుడు. అరే, ఎంతో తేలికగా కదిలిపోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చిందో అని అనుకుంటూ, ఓ మేఘమాలికల్లారా, ఎలా భరిస్తున్నారు ఈ పాపభారాన్ని అని అడిగాడు ఋషి. అవి పక్కపక్క నవ్వి, మేమెక్కడ భరిస్తున్నాము, ఎప్పటికప్పుడే మీ మీదనే వర్షం రూపంలో కురిపిస్తున్నాము అని చెప్పాయి. ఓహో, ఆ పాపాలన్నీ మన మీదే పడి ఆ పాప ఫలాన్ని మనమే అనుభవిస్తున్నామన్నమాట. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా కర్మ ఫలితాలను వదిలించుకోలేమని గ్రహించాడు ఆ ఋషి. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఇప్పటి వరకు మీరు ఏదైతే విన్నారో అది వినగానే అవశ్యం నాపై కోపం రావచ్చు మీకు. గంగాదేవి ఏంటి, మన పాపాల్ని మనకు తిరిగి ఇవ్వడం ఏంటి అని మీలో అనేక సందేహాలు వచ్చుంటాయి. ఆ సందేహాలకు ఈ శ్లోకమే సమాధానం. ఇదం తీర్థం ఇదం తీర్థం భ్రమంతి తామస జనాః ఆత్మతీర్థం నజానంతి కదం మోక్షః శృణుప్రియే. సాక్షాత్తు పరమశివుడు మాతా పార్వతీదేవికి ఉపదేశించిన శ్లోకం ఇది. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, ఈ తీర్థంలో స్నానమాచరించిన పుణ్యం వస్తుంది, ఆ తీర్థంలో స్నానమాచరించిన మోక్షం కలుగుతుంది అని తీర్థ స్నానముకై పరిగెత్తే మానవులు భ్రమకు లోబడిన వారు. ఆత్మజ్ఞానము అనే తీర్థంలో స్నానం ఆచరించని వాడికి మోక్షం ఎటుల కలుగును అని ఈ శ్లోకం యొక్క అర్థము. మళ్ళీ వివరిస్తాను, వినండి. అజ్ఞానంలో మునిగి ఉన్నవారు ఈ తీర్థంలో మునిగిన పాపాలు తొలగిపోతాయి, ఆ తీర్థంలో మునిగితే పాపాలు తొలగిపోతాయి అని అనేక తీర్థములలో మునుగుతుంటారు. కానీ తమలో ఉన్న ఆత్మ అనే తీర్థమును తెలుసుకోలేని వారు, అటువంటి వారికి మోక్షము ఎలా లభించును? ఇదంతా విన్నాక కూడా మీకు నన్ను తప్పు పట్టాలనిపిస్తే, తిట్టాలి అనిపిస్తే మీకు నచ్చిన కమెంట్ చేయొచ్చు. ఒకవేళ వీడియో నచ్చితే, వీడియోలో అర్థం ఉంది అనుకుంటే ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి చాలు. హరే కృష్ణ.